శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. గోవాలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్పోరా రోమియేలిన్లోని బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి 23 మంది మృత్యువాత పడ్డారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా సిబ్బంది అని అధికారులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగాయని గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం ప్రమోద్ సావంత్. ఇది చాలా విచారకరమైన సంఘటన అన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 3 మాత్రమే అగ్ని ప్రమాదం కారణంగా మరణించినట్టు చెప్పారు. మిగిలిన వారంతా ఊపిరాడక మృతి చెందినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరుపుతుందని సీఎం పేర్కొన్నారు. ఇక గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 23 మంది మృత్యువాత పడిన విషాద ఘటన మనం చూస్తున్నాము. ఒక్కసారిగా ఏదైతే అటు బీచ్ రోడ్ లో ఉన్న దాంట్లో కూడా ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చెలరేగడంతో కూడా మొత్తం మంటలైతే ఆ భవనం చుట్టూ వ్యాపించాయని చెప్పాలి. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ఏదైతే బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో కూడా ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో దీంతో 3 మంటల్లో చిక్కుకుని మృతి చెందగా మిగిలిన వారంతా ఆ అగ్నికి ఊపిరాడక దట్టమైన పొగ కమ్మేయడంతో కూడా భారీగా మంటలు వ్యాప్తి చెందడంతో మొత్తం 23 మంది ఇప్పటి వరకు మృత్యువాత పడినట్టయితే తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికైతే హుటాహుటిన అటు సీఎం కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. సో అనంతరం కూడా దీని మీద ప్రాథమిక విచారణకు అయితే ఆదేశించారని చెప్పాలి. సో ఏదేమైనా కూడా సిలిండర్ పేలడంతో 23 మంది చనిపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాము. గోవాలో జరిగిన అగ్ని ప్రమాదంలో అయితే 23 మంది కుటుంబంలో విషాద ఛాయలు నింపాయని చెప్పుకోవాలి. భారీగా సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ క్లబ్ మొత్తం కూడా భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఒక్కసారిగా మొత్తం ఆ బీచ్ లో ఉన్న ఆ బీచ్ వద్ద ఉన్న క్లబ్ లో ఒక్కసారిగా అయితే మంటలు చెలరేగడంతో కూడా అటు హుటాహుటిన ఆర్పేందుకు కూడా అక్కడైతే ఆ సమయం లేకుండా పోయిందని చెప్పాలి. సో వెంటనే సిలిండర్ భారీ మొత్తంలో పేలి మంటలు వ్యాపించడంతో ఆ భవనం మొత్తం కూడా అంటుకుపోయాయి. సో దీంట్లో సిబ్బంది ఉన్నారు లోపల, మొత్తం కూడా లోపల ఉన్న సిబ్బంది మొత్తం 23 మంది అయితే ఈ ఘటనలో మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. సో ఏదైతే అర్ధరాత్రి గోవాలో జరిగిన అగ్ని ప్రమాదానికి అయితే గోవా మొత్తం ఉలిక్కి పడిందని చెప్పాలి. సో వరుస అగ్ని ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గోవాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 23 మంది మృత్యువాత పడిన ఘటన మనం చూస్తున్నాము. అసలు సిలిండర్ పేలడమే ఈ ఘటనకి ప్రమాదమా? అసలు ఆ ఘటనా స్థలంలో ఏం జరిగింది? ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా? అక్కడ ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? గోవాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అయితే పలువురు కుటుంబాల్లో విషాదం నింపిందని చెప్పాలి. ఒక్కసారిగా అక్కడ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో గోవా మొత్తం ఉలిక్కిపడిందని చెప్పాలి. ఏకంగా ఈ భారీ అగ్ని ప్రమాదంలో 23 మంది మృత్యువాత పడిన ఘటనను అయితే మనం చూస్తున్నాము. దీనిపై అటు సీఎం ప్రమోద్ సావంత్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకైతే తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కూడా ఒక ట్వీట్ అయితే చేస్తారు. అయితే ఘటన అనంతరం హుటాహుటిన కూడా ఆయన అక్కడికైతే చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో కూడా పలువురు అధికారులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని మొత్తంగా ఈ ఘటనకి సంబంధించి పూర్తి విచారణ చేయాలంటూ కూడా తనకి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. సిలిండర్ పేలడం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, ఏదైతే జరిగిన అగ్ని ప్రమాదానికి సిలిండర్ పేలడమే ప్రధాన కారణంగా భావించవచ్చా? అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? ఎంతమంది? 23 మంది అయితే మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, గోవాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అర్పరా గ్రామంలోని బీచ్ బై రోమియో లేన్ బీచ్ వద్ద
ఉన్న నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి ఈ అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. ఆ సమయంలో అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం 23 మంది చనిపోయారు. అనే అక్కడ మొత్తం కూడా అక్కడున్న సిబ్బంది మొత్తం చనిపోయినట్టు తెలిసింది. అయితే ఇద్దరు చనిపోయారు. మిగతా ముగ్గురు 21 మంది కూడా ఊపిరాడక చనిపోయినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక చర్యల బృందాలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి. అయితే మొత్తం ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందినట్లుగా గోవా డీజీపీ అశోక్ కుమార్ ధృవీకరించారు. మృతులంతా క్లబ్ లో పనిచేసేవారుగానే గుర్తించారు. అసలు విషయం తెలియగానే గోవా ముఖ్యమంత్రి కూడా ప్రమోద్ కుమార్ సావంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబో కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా మృతుల్లో క్లబ్ సిబ్బంది తప్ప పర్యాటకులు ఎవరూ లేరంటూ కూడా ఎమ్మెల్యే మైకేల్ లోబో ప్రకటించారు. ఇక ప్రాథమిక దర్యాప్తు మేరకు మొత్తం తేలిన విషయంలో ప్రధానంగా ఇద్దరు మాత్రమే అగ్ని ప్రమాదం మృతి చెందారు. మిగతా వారంతా కూడా పేలుడు ఘాటికి ఊపిరాడక చనిపోయారు అనేది గోవా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక భద్రతా ప్రమాణాలు పాటించినట్లయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా గోవా సీఎం తెలియజేశారు. ఇక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేరడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది అనేది ఒక అధికారిక ప్రకటన అయితే ముందు ప్రాథమిక సమాచారం ప్రకారం చెప్తున్నారు. కానీ ఇంకా లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, సిలిండర్ పేలడం వల్లనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రధానంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ 23 మంది మృతి చెందడంతో వారి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. దానికి సంబంధించిన యజమానిని కూడా విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే శివ, మొత్తంగా కూడా ఎందుకంటే నైట్ వీరు పడుకున్న సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే మొత్తంగా లోపల ఎంతమంది స్టాఫ్ ఉండొచ్చు? ఎందుకంటే 23 మంది కూడా మృత్యువాత పడిన ఘటన చూస్తున్నాము. 23 మంది ఉన్నారా? ఇంకా ఎవరైనా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారా? దీనికి సంబంధించి ఆ యాజమాన్యం ఇప్పటి వరకు అప్డేట్స్ ఇచ్చిందా? దానికి సంబంధించి ఇప్పుడు యాజమాన్యాన్ని కూడా అదుపులో తీసుకుని దానికి సంబంధించిన ఓనర్స్ ఎవరుతున్నారో వారిని కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. మొత్తం దానిలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నారు, ఆ సమయంలో పేలుడు కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా ఇటు గోవా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రజెంట్ ఈ ప్రమాదానికి గల కారణాలపై వారిని కూడా విచారిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం విచారిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా తీసుకుని ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మొదటగా అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ దర్యాప్తు చేస్తున్నారు. అంటే ప్రధానంగా గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, కానీ మిగిలిన వారంతా కూడా ఊపిరాడక చనిపోయారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. కానీ దీనికి ప్రాథమికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. వైద్యులు కూడా దీనికి సంబంధించి పరీక్షించిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఊపిరాడక చనిపోయారా ఏంటి అనేది కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి అనేది మొదట ధృవీకరించి అంటే సిలిండర్ వల్ల ప్రమాదం జరిగిందా, ఇంత పెద్దగా మంటలు రావడం అనేది సిలిండర్ వల్లే జరిగిందా, ఇంకే వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో లోతైన దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మొదటగా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, యజమాని ఎవరుతున్నారో ముందు అతన్ని అదుపులో తీసుకుని విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే శివ, అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత అంటే ఇది ఎలాంటి క్లబ్బుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి, సో అవి కూడా అసలు ఉన్నాయనుకోవచ్చా, లేదా ప్రమాదం జరిగిన తర్వాత అటు లోపల చిక్కుకున్న వారందరూ నిద్రమత్తులో ఉండి ఇంతమంది మృత్యువాత పడ్డారనుకోవచ్చా? అసలు అక్కడ ఉన్న స్థానికులు కానీ లోపల సిబ్బంది కానీ ఎవరన్నా బయటకు వచ్చి దీనికోసం వివరాలు వెల్లడించారు? దీనికి సంబంధించి అర్ధరాత్రి సమయంలో జరిగిన నేపథ్యంలో ఒకవేళ పేలుడు సంభవించినప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది అనేది కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఈ పేలుడు సంభవించింది అనేది చెప్తున్నారు. అంటే అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని వివిధ కోణాల్లో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులు కూడా సమీపంలో ఉంటారు కాబట్టి వారందరినీ కూడా ప్రజెంట్ విచారిస్తున్నట్టు చేస్తుంది. మరి ముఖ్యంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దీనిని దర్యాప్తు చేస్తున్నట్లుగా గోవా డీసీపీ
తెలియజేశారు. అఖిల. ఓకే శివ, అయితే ఎగ్జాక్ట్గా కూడా ఏ సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరుగుండొచ్చు? సో ఎందుకంటే అటు నైట్ క్లబ్స్లో కూడా బీచ్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు అక్కడ. సో అలాంటిది అందరూ పడుకున్న తర్వాతే ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఇంకేదన్నా జరిగిందా? అసలు అక్కడ ఉన్న తాజా పరిస్థితులు కానివ్వండి, సీసీ ఫుటేజ్ కూడా ఎప్పటి వరకు బయటకు వచ్చిందా? ఆ సీసీ ఫుటేజ్ ను ప్రజెంట్ గోవా డీజీపీ పోలీసు అధికారులందరూ కూడా సేకరించి దాంట్లో ఉన్న మొత్తం ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరెవరు బయట తిరుగుతూ ఉన్నారు, అసలు లోపల జరిగింది సిలిండర్ బ్లాస్ట్ అయినా ఇంకా ఇంకేమైనా వేరే కోణంలో ఏమైనా అక్కడ బ్లాస్ట్ జరిగిందా, ఏమైనా ప్రమాదమా ఏంటి అనేది కూడా ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మీరు అన్నట్లుగా ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో బీచ్ లో నైట్ టైం చాలా మంది తిరుగుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా ప్రజెంట్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కోణంలో కూడా అంటే ఒకవైపు సిలిండర్ బ్లాస్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు గోవా డీజీపీ. దానిలో భాగంగా వారికి సంబంధించి పోలీస్ బృందాలన్నీ కూడా సమీపంలో ఉన్న ఆధారాలను కూడా పేలుడు సంభవించిన తర్వాత అక్కడికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ ఇతర సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. మరోవైపు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతదేహాలు కూడా గుర్తుపెట్టే విధంగా ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా ప్రజెంట్ చెక్ చేస్తూ ఉన్నారు. అంటే వారు అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఊపిరాడక వారు అక్కడే చనిపోయారు కాబట్టి మంటలు చూస్తే కనుక భారీగా వ్యాపించి ఉన్నాయి. మరి ఆ మృతదేహాలు గుర్తుపట్టే విధంగా ఉన్నాయా లేదా అని చూడాల్సిందండి. మొత్తం వారు చెప్తున్న దాని ప్రకారం 23 మంది ఉన్నారు అన్నయ్య చెప్తూ ఉన్నారు. కానీ 23 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రధానంగా హోటల్ క్లబ్ నైట్ క్లబ్ యజమాని ఉంటాడు కాబట్టి ఆ యజమాని కూడా అదుపులో తీసుకుని ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. వివిధ కోణాల్లో దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం బ్లాస్ట్ సిలిండర్ బ్లాస్ట్ గానే కాకుండా ఇంకా వేరే కోణంలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా గోవా డీజీపీ తెలియజేశారు. అఖిల. అయితే శివ, ఏదైతే ఘటనా స్థలాన్ని కూడా సీఎం చేరుకున్నారు, ఇంకా ఆయన ఘటనా స్థలంలోనే ఉన్నారా? సో ఎందుకంటే అటు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయినా యుద్ధ ప్రాతిపదికన దీనిపై కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశించారు. సో అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రైట్, మొత్తంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఇంజిన్లను కూడా అక్కడ చేరుకుని మంటలను చేసే ప్రయత్నం చేస్తే వెంటనే సీఎం కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సీఎం కూడా సంఘటన స్థలం చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే లోబో కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి సీఎం వెనుదిరిగి ఆయన క్యాంప్ ఆఫీస్ కి అధికారిక నివాసానికి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.